ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్.com. చాలామంది ఇంట్లో లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం అనేది ఈ యొక్క మంచి యాప్స్ అనేవి. ఈ యాప్స్ ద్వారా మీరు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు. ఎందువల్ల అంటే ఈ యాప్స్ అనేవి మీకు ఇంటర్నెట్ ఉంటే 24 అవర్స్ రన్ అవుతాయి. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మూవీస్ కానీ, కామెడీ క్లిప్స్ కానీ, లేదంటే డిస్నీ ఫిలిమ్స్ కానీ మీ యొక్క చిల్డ్రన్స్ కోసం ఎటువంటి థింగ్స్ అయినా మీరు ఈజీగా చూడొచ్చు. ఆ యాప్స్ అనేవి ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఆ యాప్స్ యొక్క లింక్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో లింక్ ఇచ్చున్నాను. దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెట్స్ బెల్లీ గోయింగ్ టు స్టార్ట్ నౌ. లాక్డౌన్ సమయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా ఈ 4 యాప్స్ అనేవి మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఈ 4 యాప్స్ అనేది హాట్స్టార్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ స్ట్రీమ్, జస్ట్ వాచ్ ఇట్, జియో సినిమా. ఈ యాప్స్ ఎందువల్ల ఉపయోగపడుతాయి అంటే మీరు ఆన్లైన్లో ఏదైనా ఒక మూవీని కానీ ఎటువంటి దానైనా ఫ్రీగా చూడొచ్చు. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్స్టార్ని ఓపెన్ చేసాం. ఈ హాట్స్టార్లో మీకు పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. ఫ్రీ వర్షన్ ఏంటంటే కొన్ని మూవీస్ వరకు మీరు ఫ్రీగా చూడొచ్చు. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇదో చూడండి, విలను, సూర్య, నాలో ఒకడు, మిర్చి, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ విధంగా ఇదనే కాదు, వెబ్ సిరీస్ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు. ఈ విధంగా కొన్ని వరకు మీరు ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ వి అనే ఆప్షన్ ఉంది కదా పైన, విఐపి అనే ఆప్షన్ వల్ల మీరు ఈ విఐపి ఆప్షన్ అనేది డబ్బులు పెట్టి పర్చేస్ చేయాలి. మీకు ఫ్రీగా అంటే అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి ఈ యొక్క డిస్నీ ప్లస్ హాట్స్టార్ అంటే మీకు డిస్నీకి సంబంధించిన మూవీస్ కూడా, అంటే చిన్నపిల్లలకు సంబంధించిన మూవీస్ కూడా వస్తాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏదైనా మీకు నచ్చిన మూవీని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మూవీ అనే బటన్ మీరు ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ మూవీ అనేది మీకు డౌన్లోడ్స్లోకి వెళ్తుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫ్రీగానే ఎక్కడ నెట్లో అయిన సమయంలో కూడా మీరు చూడొచ్చు. మీకు పెయిడ్ వర్షన్ కూడా ఉంది. పెయిడ్ వర్షన్ కావాలంటే ఇక్కడ ప్రీమియం ప్రెస్ చేసి ఆ ప్రీమియంలోకి వెళ్ళి మీరు అమౌంట్ పే చేసుకొని కూడా మీరు ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ని పొందొచ్చు. నెక్స్ట్ వచ్చి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ వచ్చి మీరు లైవ్లో టీవీ కానీ మీ యొక్క చూడండి ఫ్రీ, మొత్తం దీంట్లోనే ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఫ్రీగానే మీకు అవైలబిలిటీగా ఉంటుంది. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. టీవీ షోస్ కూడా లైవ్లో చూడొచ్చు. మొత్తం అన్ని ఛానల్స్ కాదండి, కొన్ని ఛానల్స్ మాత్రమే మీరు ఫ్రీగా చూడొచ్చు. ఈ మ్యాక్సిమం ఈ లిస్ట్ ఉన్నంత వరకు ఈ మాత్రం ఫ్రీగా చూడొచ్చు. కిడ్స్కి కూడా చాలా స్పెషాలిటీగా వీడియోస్ ఉన్నాయి. మీరు కిడ్స్ కోసం చాలా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టామ్ అండ్ జెర్రీ చూడండి, లెట్స్ గో టు, ఇవన్నీ చాలా మంచి సిరీస్ అనేవి ఉన్నాయి. మీరు దీన్ని చేసి కూడా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ టీవీ షోస్ కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే వెబ్ సిరీస్ కానీ ఏదైనా ఒక నాటక సీరియల్స్ కానీ ఏ విధమైన దీంట్లో కూడా మీరు ఫ్రీగానే చూడొచ్చు. ఇక్కడ చూడండి మూవీస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్టింగ్ ఏదైనా మూవీస్ కావాలంటే ఇంగ్లీష్ మూవీస్ కానీ, తెలుగు మూవీస్ కానీ, కన్నడ, మలయాళం, హాలీవుడ్, బాలీవుడ్ మొత్తం అన్ని మూవీస్ అనేవి ఉన్నాయి. న్యూస్ గురించి కూడా టుడే న్యూస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ ఏం ట్రెండ్ జరుగుతుంది దాని గురించి కూడా దీనిలో కూడా ప్రీమియం ఆప్షన్ అవైలబిలిటీ ఉంది. ప్రీమియం ఆప్షన్ అంటే పెద్దగా మీకేం ఎక్కువ అనేవి ఉండవు. కొన్ని ఎక్కువ ఫీచర్స్ అనేవి, లైట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీకు కావాలంటే ప్రీమియం వర్షన్లో కూడా మీరు పర్చేస్ చేసుకొని చూడొచ్చు. నాకు తెలిసి ఫ్రీ వర్షన్లోనే చాలా వరకు అవైలబిలిటీలో ఉంటాయి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్లో. మీకు కానీ ఈ యాప్ నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాచ్ చేయండి. నెక్స్ట్ యాప్ వచ్చి జస్ట్ వాచ్ ఇట్. ఈ జస్ట్ వాచ్ ఇట్ అనేది రీసెంట్గా లాంచ్ అయ్యేది. దీంట్లో కూడా మీకు మూవీస్ కానీ, కిడ్స్ షోస్ కానీ, ఫిల్మ్స్ కానీ అన్నీ ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి. మీరు ఎటువంటి అమౌంట్ అనేది పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అందులో లేటెస్ట్ మూవీస్ అనేవి కూడా మీకు చాలా అవైలబిలిటీ ఉంటాయి. జస్ట్ వాచ్ ఇట్ అనేది ఇది చాలా మంచి యాప్. ఎందుకంటే చాలా వరకు నేను కూడా రోజు డైలీ యూజ్ చేస్తుంటాను. కంట్రీ వైజ్డ్గా అంటే వేరే కంట్రీస్లో కూడా మీకు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇది చాలా మంచి యాప్. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జియో సినిమాస్. ఈ జియో సినిమాస్ అనేవి ఉండేది కావాలనుకుంటే కంపల్సరీ మీకు జియో సిమ్ అనేది ఉండాలి. జియో సిమ్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు ఫ్రెండ్స్కి ఎవరికొరకైనా జియో సిమ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైఫై కనెక్షన్ ఉంటే వైఫై కనెక్షన్ ఆఫ్ చేసి జియో సిమ్ కనెక్ట్ చేసుకునేంత వరకు మామూలు ఇంటర్నెట్ మాత్రమే వాడండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు వైఫైని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు వైఫై ఎనేబుల్ చేసుకొని మీరు జియో సిమ్ లేకోకుండా లాగిన్ కావాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు లాగిన్ అయ్యేటప్పుడు జియో సిమ్మాలకి లాగిన్ అయ్యేటప్పుడు కంపల్సరీ వైఫై అనేదాన్ని ఆఫ్ చేసుకొని మీరు నార్మల్ ఇంటర్నెట్ని వాడుకొని దీన్ని లాగిన్ కాండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, జియో సినిమా, జియో డిస్నీ అనేది. జియో డిస్నీ మనం ప్రెస్ చేసినట్టే డైరెక్ట్ కిడ్స్లోకి వెళ్తాం. జియో సినిమా ప్రెస్ చేసినా కానీ వస్తుంది. మనకు కావాల్సిన ఆప్షన్స్ని మనం ఎంచుకొని మనకి ఏ లాంగ్వేజ్ కావాలనో
కంటిన్యూ అని మనం ప్రెస్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మనకు వస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని మనం 3 లాంగ్వేజెస్ టైప్ చేసాము. ఈ 3 లాంగ్వేజెస్లో మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాస్, అలాగే తెలుగు లేటెస్ట్ మూవీస్, ఈ విధంగా ఎన్నో మూవీస్ అనేవి మనకు ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఫ్రీగానే ఎటువంటి అమౌంట్ అనేది పే చేయకుండా ఫ్రీగానే చూడొచ్చు. ఈ విధంగా మీరు ఇంటర్నెట్ వినోదాన్ని ఈజీగా పొందొచ్చు. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ 4 యాప్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ లాక్డౌన్ సమయంలో. దయచేసి ఈ యొక్క వీడియో మీకు కానీ నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. ఈ వీడియో కింద ఇలాంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి.